హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడబుల్స్. సో నిన్న అయితే మనం డిసెంబర్లో మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది అనేది చూసాం కదా. సో నిన్న అయితే పాజిటివ్గానే ఎండ్ అయింది. సో ఆ మొమెంటం ఈరోజు కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఈరోజు మనం మార్కెట్ అనాలిసిస్లో చూద్దాం, హౌ ఇట్ పర్ఫార్మ్డ్ అని. సో ఈరోజు చూస్తే నిఫ్టీ 50 కాదు, అన్ని ఇండిసెస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. లైక్ ఒకసారి ఇక్కడ చూస్తే నిఫ్టీ 50, బ్యాంక్, ఐటీ, ఫినాన్స్, మిడ్ క్యాప్, రిలయన్స్, సో అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. బులిష్ ప్లస్ సిగ్నల్ చూపిస్తుంది అంటే ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బై అని. ఒకసారి నిఫ్టీ 50 గురించి కొంచెం డెప్త్గా చూద్దాము. సో నిన్న అయితే నిఫ్టీ 50 24,270 దగ్గర క్లోజ్ అయింది కదా. సో ఒకసారి ఎస్టర్డే చార్ట్ చూస్తే somewhere it closed around here. So 24,270. నిన్న మనం మాట్లాడుకునింది, నిన్న రెసిస్టెన్స్ at 24,300. సో ఇక్కడ టచ్ అయ్యి 24,270 దగ్గర క్లోజ్ అయింది. ఎందుకంటే ఒకసారి ఆ రెసిస్టెన్స్ అనేది నిఫ్టీ టచ్ చేసినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఎంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినా సరే మన గ్రాఫ్ అయితే పడిపోలేదు, ఇట్ బౌన్స్ బ్యాక్ అగైన్. సో అలా నిన్న వెరీ మినిమల్ రేంజ్ డిఫరెన్స్తో నిఫ్టీ 50 అనేది 24,270 దగ్గర పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఫస్ట్ క్యాండిల్ చూస్తే ఈ నిఫ్టీ 50లో మనం నిన్న రెసిస్టెన్స్ ఏదైతే మాట్లాడుకున్నామో 24,350 సమ్వేర్ అరౌండ్ దాట్. సో యాక్చువల్లీ నిఫ్టీ మార్నింగ్ అది రీటెస్ట్ చేసి ఇట్ వెంట్ అప్. సో అప్పటి నుంచి ఏమైందంటే నిన్న రెసిస్టెన్స్ అని మాట్లాడుకునింది ఈ రోజు నుంచి సపోర్ట్ అయింది మనకి, అండ్ నెవర్ మార్కెట్ హ్యాస్ టచ్ దాట్. సో ఇట్ ఈస్ స్టిల్ హ్యావింగ్ పాజిటివ్గానే వెళ్తుంది. సో నిఫ్టీ 50 పాజిటివ్గా ఉండడానికి కారణం అన్ని సెక్టర్స్ పాజిటివ్గా పర్ఫామ్ చేసినాయి. సో ఒకసారి అది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఒకసారి నిఫ్టీ 50 కాంట్రిబ్యూటర్స్ ఏంటి అనేది చూద్దాము. సో అవుట్ ఆఫ్ 50, 41 కౌంటర్స్ వర్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ ఇవన్నీ బాగా పర్ఫామ్ చేశాయి. సో స్లైట్గా కొంచెం నెగిటివిటీ ఫ్రమ్ దీస్ 9 స్టాక్స్ ఉన్నా కూడా నిఫ్టీ లైక్ పుల్డ్ ఓవర్ బై ఆల్ దీస్ స్టాక్స్, మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ at 221 points. సో తర్వాత లెట్స్ సీ బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 53 పాయింట్స్ మాత్రమే కాంట్రిబ్యూట్ అయ్యింది. కానీ ఈరోజు చూడండి 586 పాయింట్స్తో ఎప్రిసియేషన్ అయ్యింది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 52,695 దగ్గర క్లోజ్ అయింది. సో దీనికి చూస్తే ఆల్ ద బ్యాంక్స్ లైక్ 12 కౌంటర్స్లో 11 కౌంటర్స్ పర్ఫార్మ్ సూపర్ గుడ్. సో కోటక్ బ్యాంక్ ఒక్కటే కొంచెం నెగటివ్లో ట్రెండ్ అవుతుంది. సో అన్ని బ్యాంక్స్ ఇంత పర్ఫామ్ చేయడానికి సో అరౌండ్ 586, 1.1% పుల్ ఓవర్ బై బ్యాంక్ నిఫ్టీ అంటే సంథింగ్ హ్యాపెన్. ఏ అప్డేట్ లేకుండా మార్కెట్ ఇంత అగ్రెసివ్గా అయితే మూవ్ అవ్వదు కదా. సో ఏం జరిగి ఉంటుంది అంటే ఇఫ్ యు ఆర్ అవేర్ మన Q2 FY25కి ఇండియా జీడిపి 5.6% వచ్చింది, బట్ ఫోర్కాస్ట్ చేసింది ఆర్బీఐ at 7%. సో మన ఆర్బీఐకి అరౌండ్ 6 సెషన్స్ ఉంటాయి ఇయర్లో. సో 5th సెషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఫ్రైడే. సో 6th డిసెంబర్న ఆర్బీఐ హ్యాస్ ఎ మీటింగ్. సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయేమో, ఇన్ఫ్లేషన్ అడ్రస్ చేస్తారేమో. సో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటే బ్యాంక్స్కి ప్రాఫిటబుల్ అది. సో బ్యాంక్స్ విల్ ఈజీలీ రొటేట్ ద మనీ. సో అందుకని చెప్పి ఆల్ ద బ్యాంక్స్ యునానిమస్లీ దేవ్ రిజల్టెడ్ ఇన్ టు ద పాజిటివ్. So that could be one update which shake the market today, but it is all expecting that. See, we don't have any official announcement, but we are expecting Friday we'll get to know the news. So Friday RBI aim announce chestundane dani batti this will go for toss again. So that's how the bank. So let's see IT Nifty lo around 7 counters out of 10 performed good. So Infosys, TCS, Persistent, HCL Tech aithe chaala baa perform chesni. Although Wipro are on little bit negative contributors. So same way Fin Nifty అంత పాజిటివ్గానే ఉంది బికాస్ మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ పుల్డ్ టుడే. సో అలా చూస్తే మనకి ఈరోజు అన్ని సెక్టర్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 24,450 దగ్గర నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది కాబట్టి లైక్ లుకింగ్ ఎట్ ద రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ విల్ సీ ఆ మార్కెట్ ఇంకా ఎంతవరకు టచ్ అవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం ముందు. సో ఈ ఆర్బీఐ అప్డేట్ కాకుండా ఇంకొక అప్డేట్ మనం ఏదైతే దృష్టిలో పెట్టుకోవాలి అంటే నిన్న మనకి జిఎస్టీ కౌన్సిల్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో సిన్ గుడ్స్ అంటే సిగరెట్స్, ఆల్కహాల్, ఎయిరేటెడ్ బివరేజెస్. సో ఈ గూడ్స్ మీద
జిఎస్టీ పర్సెంటేజ్ 28% నుంచి 35%కి పెంచారు. సో పీపుల్ ఎండ్ అప్ పేయింగ్ మోర్ ట్యాక్స్. సో అదొక సైన్ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ గార్మెంట్స్, ఇప్పటి వరకు మనం ఏమైనా క్లాతింగ్ కానీ అపారల్ అవ్వనివ్వండి ఏవైనా 5% జిఎస్టీయే మనం పే చేస్తున్నాం. కానీ ఇప్పుడు దాన్ని కూడా 18% అండ్ 28%కి పెంచారు డిపెండింగ్ ఆన్ స్లాబ్స్. 10,000 వర్త్ బిలో మనం ఏమైనా పర్చేస్ చేస్తే గార్మెంట్స్లో జిఎస్టీ 18% పే చేయాల్సి వస్తుంది. అబౌట్ 10,000 ఏమైనా గార్మెంట్స్ పర్చేస్ చేస్తే స్ట్రైట్ అవే 28% జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెడ్డింగ్కి కాస్ట్లీ శారీ 1 lakh వర్త్ శారీ కొంటే ఆన్ టాప్ ఆఫ్ దాట్ 28,000 జిఎస్టీ పే చేస్తాము. సో టోటల్ బిల్ 1,28,000 అవుతుంది. సో ప్రీవియస్లీ ఏంటంటే జస్ట్ 5,000తో మనం ఎస్కేప్ అయ్యేవాళ్ళం, బట్ ఇప్పుడు వీ హ్యావ్ టు పే 28,000. సో ఇదొకటి వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఒకసారి ట్రెండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చూద్దాము. సో నిఫ్టీ 50 ట్రెండ్స్కి వెళ్తే, సో వీ కాల్ 1 day ట్రెండ్ని షార్ట్ టర్మ్ అంటాం, 1 weekది మిడ్ టర్మ్ అంటాం, అండ్ 1 monthది లాంగ్ టర్మ్ అంటాం కదా. సో నిఫ్టీ 50 1 dayది ట్రెండ్కి అబోవే ఉంది. సో ఇట్ ఈస్ డూయింగ్ పాజిటివ్. సో మిడ్ టర్మ్ ట్రెండ్ నిఫ్టీ 50 కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. అండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ చూస్తే దిస్ ఈస్ వెరీ నైస్. సిన్స్ లాస్ట్ 28 months మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆ ట్రెండ్ ఇప్పటి వరకు అయితే బ్రేక్ అవ్వలేదు. స్టిల్ నవంబర్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది, కొంచెం రెడ్ ఉన్నా కూడా. సో స్టిల్ వీఆర్ గుడ్ ఎట్ లాంగ్ టర్మ్ ట్రెండ్. సో సేమ్ వే బ్యాంక్కి కూడా చూద్దాము. బ్యాంక్కి షార్ట్ టర్మ్ ట్రెండ్, బికాస్ ఈరోజు చాలా బాగా పర్ఫామ్ చేసింది బ్యాంక్ కాబట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఈజ్ ఆల్సో గుడ్. సో మిడ్ టర్మ్ ట్రెండ్ ఈజ్ ఆల్సో గుడ్. లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో బ్యాంక్ అయితే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ 3 ట్రెండ్స్ బాగున్నాయి. నిఫ్టీ ఒకటి మిడ్ టర్మ్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది, బట్ మేబీ వీకెండ్కి అది కూడా కవర్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నిఫ్టీ ఐటీ ఎట్లుందో చూద్దాము. సో నిఫ్టీ ఐటీ షార్ట్ టర్మ్ ఈజ్ గుడ్, అబౌవ్ ద ట్రెండే ఉంది. సో మిడ్ టర్మ్ చూసినా కూడా ఇట్ ఈస్ డూయింగ్ గుడ్, లాంగ్ టర్మ్ ఆల్సో గుడ్. సో నెట్ ఐటీ ఈస్ డూయింగ్ గుడ్, బ్యాంక్స్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ఆల్ ద 3 ట్రెండ్స్. నిఫ్టీ 50 ఒకటే మిడ్ టర్మ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ రిలయన్స్, ఇది మేజర్ స్టాక్ కాబట్టి ఒకసారి రిలయన్స్ కూడా చూద్దాము. రిలయన్స్ చాలా ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ నుంచి స్ట్రగుల్ అవుతూనే వచ్చింది, బట్ ఈరోజు కొంచెం పాజిటివ్ మొమెంటం చూసాం. సో రిలయన్స్ మళ్ళీ ట్రెండ్ లైన్కి అబవ్ వచ్చింది. సో వీ కెన్ సీ సమ్ పాజిటివ్ నోట్ ఆన్ రిలయన్స్ స్టాక్. నిఫ్టీ 50కి వచ్చేసరికి మనకి వీక్లీలో అదానీ పోర్ట్స్ అన్నిటికంటే ఎక్కువ రైజ్ అయింది. అండ్ అన్నిటికంటే తక్కువ వచ్చేసరికి విప్రో ఉంది. అండ్ ఇది -50% ఎందుకు ఉంది అంటే ఇవాళ విప్రో 1:1 బోనస్ ఇష్యూ అయింది. సో ఇది అరౌండ్ 600 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది 1:1 బోనస్ ఇష్యూ చేయటం వల్ల ఇవాళ 291 రూపీస్కి డ్రాప్ అయింది. అందుకనే మనం డైలీ చూస్తే 0.2% డ్రాప్ ఉన్నా కూడా వీక్లీ వచ్చేసరికి -50% వరకు డ్రాప్ మనకు కనిపిస్తుంది. ట్రెండ్స్కి వచ్చేసరికి ఇవాళ షార్ట్ టర్మ్ ట్రెండ్లో పైన క్లోజ్ అయింది నిఫ్టీ, మిడ్ టర్మ్ ట్రెండ్ కింద ఉంది, అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ పైనే నడుస్తుంది. బ్యాంక్స్కి వచ్చేస్తే లాంగ్ టర్మ్ ట్రెండ్ పైనే ఉన్నాయి బ్యాంక్స్ కూడా, మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా పైనే ఉంది, అండ్ ఇవాళే షార్ట్ టర్మ్ ట్రెండ్ పైన క్లోజ్ అయింది. రిలయన్స్ ఇన్ని రోజుల నుంచి, సో ఆల్మోస్ట్ 2 weeks నుంచి చూస్తే రిలయన్స్ షార్ట్ టర్మ్ ట్రెండ్ కిందే నడుస్తుంది. అండ్ ఇవాళే షార్ట్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ అయ్యి అప్ ట్రెండ్కి మనకి సైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. హీట్ మ్యాప్స్లో చూస్తే మనకి రిలయన్స్ కూడా ఇవాళ 22 points ఇవాళ కాంట్రిబ్యూట్ చేసింది విత్ ఓవరాల్ అప్రిసియేషన్ ఆఫ్ 1%. సో రిలయన్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది ఇవాళ. నిఫ్టీ ఐటీ ఎప్పట్లానే చాలా బాగా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ పైన క్లోజ్ అవుతుంది. ఈటీఎఫ్స్కి వచ్చేసరికి మనకి ఇవాళ అన్నిటికంటే తక్కువ ఫార్మా బీస్ క్లోజ్ అయింది 0.9% తోటి, 0.09% తోటి వాళ్ళు క్లోజ్ అయింది. అండ్ డైలీలో బ్యాంక్ బీస్ అన్నిటికంటే టాప్ ఉంది, అండ్ ఎప్పట్లానే ఫార్మా బీస్ అన్నిటికంటే టాప్ ఉంది. దీంతో ఇప్పుడు మనకి రేపు నిఫ్టీ టార్గెట్స్ ఏంటి అంటే, నిఫ్టీ మంత్లీ వచ్చి చూసేసరికి 24,700 ఈ మంత్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సపోర్ట్ తీసుకుంటే 24,500 అది మన ఓఐ మనకి చెప్తుంది. అండ్ వీక్లీకి వచ్చి చూస్తే
24,000 అండ్ ఈ వీక్లో చూస్తే మనకి 24,900 మనకి వాళ్ళ టార్గెట్ కనిపిస్తుంది. అక్కడ మనకి ఆల్మోస్ట్ -27 పుట్ ఓఐ ఉంది. అండ్ పుట్ ఓఐ అంటే మనకి అక్కడ సెల్లర్స్ చాలామంది ఉన్నారు. సో ఒకవేళ మార్కెట్ అక్కడి వరకు వెళ్తే అది రీటెస్ట్ చేసి ఫస్ట్ షూర్ అక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది అని మనకి తెలుస్తుంది. బాక్స్ థియరీకి వచ్చేసరికి వాళ్ళ నిఫ్టీ 24,457 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ అకార్డింగ్ టు మన బాక్స్ థియరీ 24,457 అంటే 24,649 అండ్ 24,336 ఈ రెండింటి మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ద నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 24,649 అండ్ బ్యాంక్స్ వచ్చేసరికి 52,695 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 52,441 అండ్ 52,900. సో నెక్స్ట్ ప్రాబబుల్ టార్గెట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అయితే 52,900 అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.